మార్కెట్ మహాలక్ష్మి మూవీ ఎక్సలెంట్ అనిపించింది. ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళి కంపల్సరీ వెళ్ళి చూడండి మార్కెట్ మహాలక్ష్మి మూవీ. ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఒక ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎట్లా అంటే ఒక లవరు అంటే అమ్మాయి అబ్బాయి కలిసి ఎట్లా ఉండాలి, ఆ సిచ్యువేషన్స్ పేరెంట్స్ ఎట్లా రియాక్షన్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ప్రతి అదే అంటే ఒక ఇల్లరికం అమ్మాయి ఆ అబ్బాయితో వెళ్ళాలి అన్నట్టు ఒక మనకి అంటే అబ్బాయితో అమ్మాయి రావాలి కాదు, అమ్మాయితో కూడా అబ్బాయి వెళ్ళొచ్చు అన్నట్టుగా చూపించారు. స్టోరీ బాగా ఎక్సలెంట్ అనిపించింది. ఒక యూత్ కూడా ఒక కనెక్ట్ అయిన ఒక మెసేజ్ ఉంది. ఒక స్టోరీ బాగా తీసుకెళ్లారు. బాగా సాంగ్స్ అయితే ఒక క్లైమాక్స్ లో సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ హైలైట్ అయింది. కంపల్సరీ ఫ్యామిలీతో వెళ్ళి కంపల్సరీ చూడండి మార్కెట్ మహాలక్ష్మి మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. 100% బాగుంది మూవీ. అంటే ఒక కేరింతలో మన హీరో ఉన్నాడు కదా, ప్రవతీసం హీరో, చాలా లాంగ్ గ్యాప్ మళ్ళీ తెర మీద కనిపించాడు. మన కామెడీ పరంగా చూసుకున్నా, స్టోరీ పరంగా చూసుకున్నాం, ఒక యూత్ మెసేజ్ వారికి మూవీ ఎక్సలెంట్ అనిపించింది. కంపల్సరీ వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు మూవీ. మూవీ బాగుందన్న. మార్కెట్ మహాలక్ష్మి చాలా బాగుంది సినిమా. సాంగ్స్ కానీ ఎక్కడ చాలా నీట్గా అనిపించింది. కామెడీ ఉండాల్సిన టైంలో కామెడీ ఉంది. అంతా చాలా బాగా అనిపించింది సినిమా అయితే. నాకు ఏం నచ్చింది అన్న స్టోరీ? మెయిన్ మార్కెట్ మహాలక్ష్మి ఆమె క్యారెక్టర్ నచ్చింది. అందులో ఉండే ప్రతి సీన్స్ కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలాగైతే అప్డేట్ అవుతుందో మనం కూడా అలా అప్డేట్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది. మెయిన్ థింగ్ ఏంటంటే పెళ్ళైన ప్రతి అబ్బాయి ఇంటికే కాదు అమ్మాయి ఇంటికి వెళ్ళాలి అనే మెసేజ్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో మూవీ అయితే ఫ్యామిలీ పరంగా చాలా నీట్గా ఉంది. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి చూడవచ్చు మూవీ అయితే. నాకు చాలా బాగా అనిపిస్తుంది అన్న. ఇప్పుడే చూశాను మార్కెట్ మహాలక్ష్మి సినిమా అయితే చాలా బాగుంది. పార్వతీశం గారు చాలా గ్యాప్ తర్వాత వచ్చారు, కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ అసలు ఎక్కడ మిస్ అవ్వలేదు. చాలా నీట్గా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. ఒక కొడుకు ఎవరైనా ఇంజనీరింగ్ అయిపోయి 2 lakhs శాలరీ ఉంటే ప్రతి తండ్రి 1 కోటి రూపాయలు కట్నం ఆశిస్తున్నారు అనమాట. అలాంటి స్టోరీతో వచ్చింది. అలాగే అమ్మాయిలందరూ ఇండిపెండెంట్గా బతకాలనుకుంటారు కదా, సో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు. అలాగే అబ్బాయిలు కూడా ఏదో పెళ్ళి అయిపోయింది సపరేట్ ఫ్యామిలీ పెట్టామని కాకుండా పేరెంట్స్ బాధలు బాధ్యతలు తీర్చాలి అని చాలా బాగా చూపించారు. చాలా నీట్గా ఉంది. సో ఈ వారం మంచి సినిమా వచ్చిందనమాట మార్కెట్ మహాలక్ష్మి. సో లాస్ట్లో క్లైమాక్స్ నిజంగా గూస్ బంప్స్ అనమాట. హీరో ఫాదర్ గారు ఇచ్చే మెసేజ్ అయితే నిజంగా పెద్ద సినిమాల్లో కూడా ఇంత మెసేజ్ ఇవ్వరు అనమాట. చాలా బాగుంది. మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా డీసెంట్గా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ అంతా చాలా కొత్తగా అనిపిస్తుంది.